హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ దోస్ 2024 కౌన్సిలింగ్లో మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎన్ని సీట్లు ఫిల్ అయ్యాయి, ఎక్కువ మంది ఏ గ్రూప్ తీసుకున్నారు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు వచ్చేసి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మొత్తం కౌన్సిలింగ్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 886 డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. ఈ 886 డిగ్రీ కాలేజెస్లో 3,84,748 సీట్లున్నాయి. సో 3,84,748 సీట్లుంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో 1,04,784 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 76,290 మంది విద్యార్థులు అయితే సీట్లు దక్కించుకున్నారు. చూడండి, 1,04,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే 76,000 మందికి ఎందుకు సీట్ అలాట్ చేశారు అంటే రిమైనింగ్ వాళ్ళు సీట్ ఆప్షన్స్ అనేది కరెక్ట్గా పెట్టుకోలే. 3,84,000 సీట్లు ఉన్నాయి. మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి. కావాలనుకుంటే ఈ పేపర్ని స్క్రీన్ షాట్ తీసుకొని మొత్తం చదువుకోండి. సో కోర్సుల వారీగా చూసుకుంటే ఇప్పుడు ఈ 76,290 మందిలో కామర్స్ బీకామ్ వచ్చేసి 28,655 మంది, అంటే దాదాపుగా 0.5% వచ్చేసి కామర్సే తీసుకున్నారు. నెక్స్ట్ లైఫ్ సైన్సెస్ 15,301 మంది, ఫిజికల్ సైన్సెస్ 14,964, ఆర్ట్స్ 7,766, డేటా సైన్స్ 2,502, డి ఫార్మసీ 90, ఇతర కోర్సులు 7,012. సో ఈ విధంగా ఎక్కువ మంది విద్యార్థులు అయితే బీకామ్ తీసుకోవడం జరిగింది. తర్వాత బీఎస్సీ అవి ఉంటాయి కదా మన సైన్స్ గ్రూప్, అవి 15,000 మంది తీసుకోవడం జరిగింది. ఫిజికల్ సైన్స్ వచ్చేసి 14,964. ఇందులో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ వచ్చేసి ఈ 76,290లో 72,431 వచ్చేసి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. 70 కాలేజెస్లో ఒక్క స్టూడెంట్ కూడా జాయిన్ కావలేదు. నెక్స్ట్ విద్యార్థుల కంటే సీట్లే ఎక్కువ. యాక్చువల్గా ఈసారి ఇంటర్ పాస్ అయిన వారు 2,83,530 మంది విద్యార్థులు ఉంటే డిగ్రీలనేమో 3,84,748 సీట్లు ఉన్నాయి. సో మీరు వచ్చేసి కరెక్ట్ కాలేజ్ పెట్టుకుంటే అందరికీ సీట్ రావడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో సీట్ నచ్చని స్టూడెంట్స్ కూడా సెకండ్ ఫేజ్లో వెళ్ళి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే సీట్లు ఎక్కువగా ఉన్నాయి కనుక మీరు రాజీ పడవలసిన అవసరం లేదు. దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద తెలంగాణ డిగ్రీ స్టూడెంట్స్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.